నెల్లాళ్ళ నుంచి చెప్తున్నా ఒక్క ప్లాస్టిక్ బకెట్ కొంటారా అని. వాడికి ఆ పత్రిక గొడవే తప్ప నా మాట వింటేనా? అత్తయ్యా అత్తయ్యా వస్తున్నానమ్మా. అత్తయ్యా రామ్మారా. ఎంత మంచి బకెట్ తెచ్చావమ్మా. క్రిందసారి వచ్చినప్పుడు చెప్పావు కదత్తయ్యా. నా తల్లే ఎంత జ్ఞాపకం పెట్టుకున్నావమ్మా. వాడికి చెప్పాను 1,00,000 సార్లు. ఏం లాభం? అన్నట్లు బావేడత్తయ్యా. నన్ను అడుగుతావేమిటి? నీ దగ్గరగా వచ్చి ఉంటాడు. నా కోసమా? రాలేదే. ఎందులో పడితే అందులోనే. వాడు పత్రికలోను. నేను వస్తానని తెలుసు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఏమిటి అర్థం? నీ గాలివాన్లో పడి నన్నే మర్చిపోయావా? మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలుసు బావా నీ మనసు. త్వరగా బట్టలు మార్చుకుంటా, కలిసి భోంచేద్దాం. అక్కర్లేదు. ఏం బావా, బయట ఎక్కడైనా టిఫిన్ చేసి వచ్చావా? పోనీ పాలు తీసుకురానా? పాలు నాకు అవసరం లేదు. ముందు నీ బిడ్డకు పట్టించు. బిడ్డ? అవును. ఏ బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్నావు ఆ బిడ్డ. బావా, నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చావా? వచ్చాను కాబట్టి నీ అసలు రూపాన్ని కళ్ళారా చూశాను. ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. ఆ బిడ్డకు నీకు ఎటువంటి సంబంధం లేదు. అదే కానీ చెప్పబోయేది. అది కాదు బావా. లత, నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. బావా, ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు ఇంటికి రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నా మాట విను బావా. ఆ బిడ్డకు చాలా చరిత్ర ఉంది. కళ్ళబొల్లి కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించుకో. పొరపాటున కాలు జార ఆ బిడ్డను నువ్వే కన్నావన్నా నేను సహించగలను. కానీ నిప్పు లాంటి నిజాన్ని నీ కడుపులో ఇన్నాళ్ళు పెట్టుకుని నాతో చెప్పకుండా మభ్య పెట్టావే, అది నేను తట్టుకోలేను. నా వల్ల కాదు.